ఆ యువకుడు ఆ కుటుంబానికి కొండంత అండ. ఇరుగు పొరుగు వారికి తలలో నాలుకలాగా ఉంటూ నవ్వుతూ నవ్విస్తూ మెలిగేవాడు. ఎన్ని కష్టాలనైనా సరే ఎదురీది బంగారు భవిష్యత్తు సాధిస్తాననే భరోసా అతనిలో పుష్కలంగా ఉండేది. ఎన్నెన్నో ఆశల వెలుగు ఒక్కసారిగా ఆగిపోయింది. భాష తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. 2 పదులు కూడా నిండని ఆ యువకుణ్ణి చంపిందెవరు? తమ్ముడు మాకు బాగా చూసుకునేవాడండి. మాకేదొచ్చినా నేనున్నాను అక్క అనేవాడు మా తమ్ముడు. మాకు అన్నిట్లో ఆడే ముందుండాడు. మాకన్నా చిన్నోడైనా మా అన్ని బాధలు మేము ఉన్నాను అక్క అనేవాడు. మాకే కష్టం వచ్చినా ఆడే చూసుకునేవాడు. మమ్మల్ని చిన్నప్పటి నుంచి మేము గారాబం పెంచుకుని అన్నిట్లో ఆడే ఉండేవాడు. ఆడు చిన్నోడైనా ఆడే మాకు ముందుండి మేము ఉన్నాం అక్క, మీరు బాధపడబాకండి అని అన్నీ ఆడే చేసేవాడు. నాకు ఇలా అవుతాడు అనుకోలేదు. భాష నిన్నటి వరకు ఈ ఇంట్లో ఓ బంగారు భవిష్యత్, అందరినీ కలుపుకుపోతూ సంతోషాల హరివిల్లు ప్రామిస్ చేసిన యువ చైతన్యం. కంటి ముందు కదలాడిన ఈ నవ యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతే అది తలుచుకుని ఈ పేద కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. దివాకర్ ట్రావెల్స్ బస్సు దుర్ఘటన భాషా కుటుంబానికి ఓ పెను శాపం. ఏ పాపం చేయని భాషా మరణానికి కారణం ఎవరు? 20 సంవత్సరాల వయసు, చదువుకున్నాడు. ఇప్పుడు పిల్లల్ని తండ్రిగా మా బాధ్యత మేము తీసుకోవాలి. చదువుకున్నాడు, దానికి రూపాయి సంపాదించే కుర్రోడు. మాకు చేదోడు వాదోడుగా నాకు పనికి వస్తున్నాడు. కుటుంబానికి ఒక అన్నగానే ఉన్నాడు. అలాంటి కుర్రోడు చచ్చిపోయాడు. విజయవాడ భవానీపురంలో నివసిస్తోంది భాషా కుటుంబం. భాషా తండ్రి కాళీషా విజయవాడ మిల్క్ ఫ్యాక్టరీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు 3 మగపిల్లలు, 5 ఆడపిల్లలు. కాళీషా బిడ్డల్లో చిన్నవాడైన భాష ఆర్థిక ఇబ్బందుల కారణంగా డిగ్రీలోనే చదువు చాలించాడు. పెద్ద కుటుంబం కావడంతో చిన్నవాడైనప్పటికీ అనేక పనులు చేస్తూ ఆర్థిక ఇబ్బందుల నుంచి అందరినీ గట్టెక్కించాలని కృషి చేసేవాడు. ఈ మధ్యనే టైల్స్ వ్యాపారం మొదలుపెట్టిన భాష ఆ పని మీద హైదరాబాదు ప్రయాణం పెట్టుకున్నాడు. బయలుదేరే ముందు అమ్మ పెట్టిన పెరుగన్నం తిని టాటా చెప్పిన భాష అంతలోనే విగతజీవి అయ్యాడు. అది చూసి కుటుంబ సభ్యులే కాదు, కాలనీలోని ప్రతి ఒక్కరూ తట్టుకోలేకపోతున్నారు. భాష మాతో చాలా సన్నిహితంగా ఉండేవాడండి. ఒక మాటలో చెప్పాలంటే మా సొంత బ్రదర్ లాగా ఉండేవాడు. ఎవరికైతే హాని చేసేవాడు కాదు, ఫ్రాడ్ మైండ్ కాదు. చాలా అసలు ఎవరితో అయినా సరే కలిసిమెలిసి చాలా చక్కగా ఉంటాడు. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడు, ఎవరితో కూడా గొడవపడే వ్యక్తి కాదు. అందరితో కూడా కలివిడిగా ఉంటాడు బాగా. అది అటువంటి వ్యక్తి పోయేపాటికి మాకు చాలా బాధాకరంగా ఉంది. దీన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం ఈ విషయాన్ని. మాకంటే చిన్నవాడు, మాకన్నా తెలివైనవాడు, అందరికీ నేనున్నానంటూ భరోసానిచ్చినవాడు, అన్నింటా ముందుండేవాడు, ఆఖరికి చావులోనూ ముందున్నాడే అని భాషా కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. అంతేకాదు, మా భాషను చంపింది ఎవరు అని ప్రభుత్వాల నిలువెత్తు నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు.